తెలంగాణలో కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి మార్పు ఉండబోతోందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని కాపాడుకునేందుకే రాహుల్ భజన, మోదీ దూషణ చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ 42% పెంచుతున్నట్లు చెబుతోంది. రాహుల్ గాంధీ చాలా కాలంగా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కూడా ఇందుకు నిదర్శనం అని ఏలేటి మహేశ్వరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓటు రాజేంద్ర. నిర్మల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఈ మధ్య జోష్యాలు బాగా చెప్తున్నారట. జనం చాలా ఆకర్షింపబడుతున్నారట. ఆయన చెప్పిన ప్రధాన జోష్యం ఒకటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఆయన బీజేపీ ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు. త్వరలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించేస్తారట. డిసెంబర్లో కొత్త ముఖ్యమంత్రి వస్తాడట. ఇది ఖాయమట, ఆయన నమ్మకమట. మరి మనం ఎలా నమ్మాలి? అసలు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఎలా భావించాలి? రాజకీయమైనటువంటి విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండటం అనేది చాలా సహజమైనటువంటి విషయం పాలసీల మీద. బట్ అంతర్గతమైనటువంటి పార్టీ విషయాల్లో మనకేదో మేధస్సు ఉన్నట్టు. విమర్శ చేయగానే ప్రతి విమర్శ ఎప్పుడు బీజేపీ పార్టీ స్థాయికి తగినట్టుగా ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీ పరువును కాపాడినట్టు ఉంటుంది. అత్యంత మేధావులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని ఒక ముద్ర ఉంటుంది. అది నిజమో అబద్ధమో తర్వాత సంగతి. బట్ ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీ పరువు పెంచారా తగ్గించారా అన్నటువంటిది మనం ఆలోచిస్తే మనకి అర్థమవుతున్నది ఏంటి? ఏదో ఒక కోపంతోనో లేదా ఒక ఆరోపణ చేయాలన్నటువంటి ప్రయత్నంలోనో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతమైనటువంటి విషయాలు తెలిసినటువంటి మేధావిగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడడం వి డోంట్ నో. ఎవరు ముఖ్యమంత్రి అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయమైనా సరే బీజేపీ పార్టీ నాయకులకి మరి అంత సమాచారం ఎలా ఉందో ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నారట. అనేక మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారట, మా నాయకుడిని దించేస్తారు, మరొక నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు అని. సరే, బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి? రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి? దాని గురించి మాట్లాడండి. మరొకటి, మరి రాజకీయాల్లో చదువుకొని వస్తారో, పోనీ చదువుకోకపోయినా కొంత కామన్ సెన్స్తో వస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితిగా నాయకుల వ్యాఖ్యలు మనం వింటున్నప్పుడు అర్థమవుతున్న మొదటి సత్యం. మోదీని విమర్శిస్తే ఆయన్ని దించేస్తానని ఒక రాజకీయ నాయకుడిగా చెప్తే అది తప్పవుతుందా? అదే రాజకీయం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము తెలంగాణ రాష్ట్ర సాధనప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ గొప్పోళ్ళు మంచోళ్ళు అని అంటే రాష్ట్రం వస్తుందా? ఆంధ్ర వాళ్ళు మంచివాళ్ళు లేకపోతే పారిశ్రామికవేత్తలు కొంతమంది అభివృద్ధికి కొంత తోడ్పాటు చేశారు అన్నటువంటి సత్యం తెలిసినా సరే కేసీఆర్ ఒక స్ట్రాటజీతోటి ఆంధ్ర ద్రోహులు అన్నాడు. ఆ ద్రోహులు అన్నటువంటి పదం తెలంగాణలో నాటుకోకపోతే వీళ్ళని పంపించాలనో లేకపోతే మరొక రాష్ట్రం మనం సాధించుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుంది? వాళ్ళందరూ మంచోళ్ళు రాబాయ్, మనకు అయినా సరే రాష్ట్రం కావాలి అని అంటే వస్తుందా? దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రాటజీ. తప్పులేదు. ఆయన మాట్లాడిన మాటల్లో అప్పుడప్పుడు హర్టింగ్గా ఉండొచ్చు, దాన్ని మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. కానీ విశ్లేషణ చేసేప్పుడు, వ్యాఖ్యలు చేసేప్పుడు చదువుకున్న వాళ్ళు లేక ఒక మంచి పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కాలక్షేపానికి ప్రెస్ మీట్లు పెట్టి ఫీలర్స్ వదిలితే వచ్చే ప్రయోజనం ఆ పార్టీకి నష్టం, ఆ పార్టీ నాయకులు పరువు పోతుంది. మరొకటి, విచిత్రంగా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీలో ఒక్క సామాజిక వర్గమే ఇది మా సొంత పార్టీ అని భావించినటువంటి దాఖలాలు చాలా సందర్భాల్లో కనపడ్డాయి. ఆ సామాజిక వర్గం మీద మీ అందరికీ తెలుసు. మాకే ఇది సొంతం అన్నట్టుగా భావించారు, మేమే నాయకులం అన్నట్టుగా వ్యవహరించారు. మాకు తప్ప మరొకరికి ఇంత ప్రాధాన్యత ఉండకూడదు అని అలానే పార్టీని కూడా నియంత్రించారు. కానీ బీసీలను పట్టించుకున్నటువంటి పార్టీగా ఒక ముద్ర వేసుకుంది. మైనారిటీలను దూరం చేసినటువంటి ఒక సంకుచితమైనటువంటి పార్టీగా ముద్ర వేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సంకుచితమైనటువంటి నాయకులు ఉండబట్టి. కనీసం
బాధ్యత లేనటువంటి నాయకులు ఉండబట్టి ఎక్కడ బీజేపీ పార్టీ యొక్క విధి విధానాలలో కానీ సిద్ధాంతాలలో కానీ అవగాహన లేనటువంటి వాళ్ళను పార్టీలోకి తీసుకోబట్టి బీసీ నాయకులని ఇవాళ బీజేపీ పార్టీలో చేరినటువంటి కొంతమంది పార్టీలోకి రాగానే ఏం చేశారు? ఆర్ఎస్ఎస్ బేస్ లేదు వాళ్ళకి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాల మీద గౌరవం కానీ నమ్మకం కానీ లేకపోతే బాధ్యతగా వ్యవహరించాలన్నటువంటి పరిస్థితి కానీ లేనటువంటి బీసీ పేరుతో వచ్చిన నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసిన రచ్చ ఏంటి? కొత్త పార్టీల నుంచి వచ్చారు కదా, ఆ పార్టీలో కీలకమైన పదవులు అనుభవించారు కదా, మరి ఆ పార్టీ ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడినప్పుడు మీకు సాక్ష్యాధారాలు లేవా? మీకెక్కడ ఆధారాలు దొరకలేదా? బీఆర్ఎస్ పార్టీలో అవినీతి పరులని మీరు కేవలం సరదాగానో కులాసాగానో చెప్తే కుదరదు కదా. మీరు గెలవడానికి ఒక పార్టీనో ఒక నాయకుడిని తిడితే అది సంస్కారమా? అది పద్ధత? బీసీ పేరుతో వచ్చిన వాళ్ళు, జనం కోసం కలబడతామని చెప్తున్న వాళ్ళు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అవినీతి దాఖలాలు ఒక్కటైనా జనం మధ్య పెట్టారా? ఇవాళ బీజేపీలో మాట్లాడుతున్నటువంటి నాయకుడి గురించే మనం చర్చించాలి. అలాగే ఇవాళ నిర్మల్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీకి స్థాయికి తగినటువంటి కాదు అనేది గుర్తించాలి. ఇది జరగాలి. ఇలాంటి రాజకీయం మనం చూడాలి.